నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. కాంగ్రెస్ సర్కారుకు సన్నబియ్యం పథకం పేరు తెచ్చిందా? పబ్లిసిటీ లేకున్నా మౌత్ పబ్లిసిటీనే పండుగ వాతావరణం తెచ్చిందా? నాడు ఎన్టీఆర్ 2 రూపాయల బియ్యంలా రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందా? స్టాకు తీసుకెళ్లిన పరిస్థితుల నుంచి నో స్టాకు బోర్డు పెట్టే పరిస్థితుల్లో పథకం తీసుకువచ్చిందా? సన్నబియ్యం పథకం రేవంత్ను ప్రజల గుండెల్లో నిలుపుతుందా? హైదరాబాదు డెవలప్మెంట్కు ఐటీ పార్కు కావాలా, ఎకో పార్కు కావాలా? ప్రభుత్వాన్ని ప్రజలు నియంత్రిస్తున్నారా, సోషల్ మీడియా నియంత్రిస్తుందా? తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆగింది? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. తెలంగాణలో ఇప్పుడు సన్నబియ్యం పంపిణీ పండుగ సాగుతోంది. సన్నబియ్యం సరఫరాతో పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం తగ్గినట్లవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకాల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం హిట్ అయింది. అయితే ఈ పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్న ఇంటి పెద్ద పురుషులు ప్రత్యక్ష లబ్ధిదారులు కాదు. రుణమాఫీ, సబ్సిడీ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు వంటి పథకాలు అమలైన సర్కారుకు మాత్రం సన్నబియ్యం పథకం మంచి పేరు తీసుకువచ్చింది. కుటుంబం అంతా కలిసి భోజనం చేసే పథకం, పేదవారికి ఆర్థిక భారం తగ్గించిన పథకం కావడంతో ప్రతి ఇంటా సంతోషం కనబడుతోంది. నాడు ఎన్టీఆర్కు 2 రూపాయల కిలో బియ్యం పేరు తెచ్చిన తరహాలోనే ముఖ్యమంత్రికి సన్నబియ్యం రేవంత్ అన్నగా పేరు తెచ్చిందన్న ఫీడ్బ్యాక్ గ్రామాల నుంచి వస్తుంది. ప్రజల సంతోషం చూసి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా గ్రామాల్లో పథకం మైలేజీని స్వంతం చేసుకుంటున్న వాతావరణము కనపడుతున్నది. ఓవైపు హెచ్సియు వివాదంలో ప్రభుత్వ పెద్దలు, విపక్షాలు తలమునకలై ఉండగా గ్రామాల్లో ప్రజలు సన్నబియ్యం సంతోషంలో ఉన్నారు. దేశంలోనే తొలిసారిగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. సన్నబియ్యం పథకంతో తమ ఇంట్లో 1000 నుంచి 1300 రూపాయల దాకా ఆదా అవుతుందని మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సన్నబియ్యానికి సామాన్యులే ప్రచారకర్తలు, లబ్ధిదారుల ఇళ్లలో నేతల భోజనాలు, గ్రామాల్లో పండుగ వాతావరణం. ఇక మిల్లర్ల దందాకు చెక్, సామాన్యులకు లక్. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పథకం పట్ల ప్రజల్లో స్పందన చూసి ఆశ్చర్యపోయారు. పేదోళ్ల ఇండ్లకు వెళ్లి సన్నబియ్యం భోజనం చేసి సంతోషం నింపుతున్నారు. తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇలా ప్రారంభించారు. పథకాలు ప్రారంభించి దాని తాలూకా ప్రజల స్పందన రిసీవ్ చేసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వ తడబాటును విపక్షాలు గుర్తించి పథకం మౌలిక తత్వాన్నే పలు సందర్భాల్లో గందరగోళంలో పడేశాయి. సన్నబియ్యం పథకం కూడా ఎప్పటిలాగే ప్రభుత్వం ప్రారంభించినా ప్రజలు అనూహ్యంగా స్పందించారు. సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ కూడా ఇలాంటిదే. రైతులు చాలా గ్రామాల్లో సంతోషపడ్డా ప్రభుత్వం దానిని అంత అనుకూలంగా మలుచుకోలేదు. సన్నవరి సాగు చేస్తున్న రైతులకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ కింద 1206 కోట్ల రూపాయలు చెల్లించడంతో రాష్ట్రంలో సన్నవరి సాగు పెరిగింది. గతంలో వరి వేస్తే ఊరే అన్న ప్రభుత్వాల నుంచి ఇప్పుడు వరి వేస్తే బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం వరకు ప్రజలు గమనంలో ఉన్నాయి. ఈ రేషన్ బియ్యం లబ్ధిదారుల ప్రతి ఇంట్లో, ప్రతి వాడలో ఉండటంతో లబ్ధిదారుల సంతోషం చూసి స్థానిక కాంగ్రెస్ పార్టీ క్యాడర్ యాక్టివ్ అయ్యారు. దేశంలోనే తొలిసారిగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన ఘనత రేవంత్ సర్కారుదే. రాష్ట్రంలో నిరుపేదలందరికీ ప్రభుత్వం దాదాపుగా 40 లక్షల మందికి నూతన రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ చేపట్టింది. దీంతో రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 1 కోటికి, లబ్ధిదారుల సంఖ్య 3,10,00,000కు చేరబోతోంది. వీరందరికీ సన్నబియ్యం అందించాలని కాంగ్రెస్ పార్టీ సర్కారు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. నాణ్యత లేని దొడ్డు బియ్యంతో నిరుపేదలు కడుపు నిండా భోజనం కూడా చేయలేకపోతున్నారు. దొడ్డు బియ్యంలో పోషకాహారం లేకపోవడం, అన్నం సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతూ ఉండడంతో అప్పు చేసి బయట మార్కెట్లో సన్నబియ్యం కొనుక్కుంటున్నారు ప్రజలు. మరోవైపు దిగువ మధ్యతరగతి కుటుంబాలు బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డులు రద్దవుతాయనే భయంతో మొక్కుబడిగా దొడ్డు బియ్యం తీసుకుంటున్నారు. వీరిలో అధిక శాతం వాటిని అమ్ముకుంటున్నారు. అవి కోళ్లకు దానాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇలా దొడ్డు బియ్యం వ్యవస్థ పక్కదారి పట్టడమే కాకుండా అక్రమంగా రీసైక్లింగ్ కూడా జరుగుతూ ఉండడంతో ప్రభుత్వం లక్ష్యం విఫలమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సన్నబియ్యం పథకం మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థ స్వరూపాన్ని మార్చివేసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం షాకులు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో రక్షణ రేఖలు. హెచ్సియు ఆందోళనపై సర్కారు విస్మయం. ప్రభుత్వాల ప్రణాళికలకు అడ్డు తగలడం ప్రగతికి శాపం. వారంలో సుప్రీం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి 2 షాకులు తగిలాయి. ఒకటి హెచ్సియుకు సంబంధించిన అంశం కాగా, రెండవది ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం. హెచ్సియుపై పర్యావరణవేత్తలు, విద్యార్థులు, విపక్షాలు ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. 16వ తేదీలోగా ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలోనూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయ వ్యవస్థ ఏం చేయలేదా, 4 ఏళ్లు చూస్తూ ఉండాల్సిందేనా అంటూ న్యాయమూర్తి సంచలన ప్రశ్నలు సంధించారు. ఆ 2 అంశాల్లో సుప్రీం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం 2 దశాబ్దాల పోరాటం తర్వాత 400 ఎకరాల భూమిని సాధించింది. అయితే ప్రభుత్వం చేసే ప్రతి పనికి అడ్డు తగిలే ప్రక్రియ అంతిమంగా రాష్ట్రానికే నష్టం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను కొనసాగించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వేల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థలను కూడా విక్రయించింది. తాము అధికారంలో లేము కాబట్టి వ్యతిరేకిస్తామన్న పంథాలో అధికారం కోల్పోయిన తర్వాత వ్యవహరించడం వల్ల ఎవరికి ఉపయోగం? గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు విక్రయించిందన్న వార్తలు ఉన్నాయి. తమ ప్రభుత్వ గొప్పతనం వల్ల నియోపోలిసు ప్రాంతంలో ఎకరం 100 కోట్ల రూపాయల ధర పలికిందని అసెంబ్లీలో కేటీఆర్ ప్రకటించారు. అవన్నీ వెనక్కు తీసుకునేందుకు ఎప్పటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇవి రాష్ట్ర ప్రజల ప్రగతి, రాష్ట్రం పురోగతి కోరుకునే వారు చేసే పనులేనా అన్నది ఆలోచించుకోవాలి. ఇక సోషల్ మీడియాలో ప్రభావాన్ని విపక్షాలు జోరుగా పెంచగా ప్రభుత్వం ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుందని, దీనిని కట్టడి చేయలేకపోతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకముందే అందుకు భిన్నమైన కౌంటర్లు, విపక్ష ప్రచార వ్యూహాలు, దాడి సోషల్ మీడియాలో మొదలైపోతుంది. దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ ఉండగా తెలుగు రాష్ట్రాలు ఇది అధికంగా కనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఆరోగ్యకర వాతావరణం ఎలా తీసుకువస్తుందో చూడాలి. మరి ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. స్టే ట్యూన్ ఏఎన్ఎన్ తెలుగు.